దయచేసి పెద్దమ్మలకో మామయ్యలకో అత్తయ్యలకో పిల్లల్ని ఇచ్చేయకుండా మన పిల్లల్ని మనమే హ్యాండిల్ చేసుకుందాం. కొన్నిసార్లు వాళ్ళు మన మాట అర్థం చేసుకునే స్థాయి ఉంటే, ఐ మీన్ 8 ఏళ్ళు 9 ఏళ్ళు 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఆ ఏజ్కి వచ్చాక మన మాట ఏంటి, ప్రపంచంలో అన్ని విషయాలు తెలుసు వాళ్ళకి, మొత్తం అన్నీ తెలుసు అండి. మా పిల్లడికి ఏమీ తెలియదు అనగలమా? అన్నీ తెలుసు కదా. మీకు ఇంకా చాలా విషయాలు తెలియదండి, వాళ్ళకి చాలా తెలుసు. అప్పుడు మీరేం చేయాలి? తెలివిగా కూర్చోబెట్టి మాట్లాడండి దయచేసి. నేను మా పిల్లలకు చిన్నప్పుడు లెటర్స్ రాసి ఇచ్చేదాన్ని. మా పెద్ద పాప ఒక ఫైలే తయారు చేసేసింది వాటితో. రీసెంట్లీ నాకు తీసుకొచ్చి, అమ్మ నువ్వు నాకు ఇచ్చిన లెటర్స్ అని చూపించింది. నాకు అవి చదవడానికి గంట పైనే పట్టింది. ఎప్పుడెప్పుడు ఇచ్చానమ్మా నీకంటే, దానికి 9 ఏళ్ల వయసు అప్పుడు ఇచ్చిన లెటర్ కూడా అది దాచుకుంది. ఇప్పుడు దానికి 17 ఏళ్ళు పూర్తయిపోయినాయి. ఆ లెటర్స్ చూస్తే నాకు అనిపించింది, నేను చిన్న వయసులో మరీ భారం పెట్టేసానేమో దీని మీద, ఏంటి ఇంత పెద్ద పెద్ద పదాలు వాడేసానేంటి అంటే, నువ్వు దేవునిలో నిలబడాలి, క్రమశిక్షణ ఉండాలి, మీ చెల్లిని మీద నువ్వు కోపం పెంచుకోకూడదు, సహోదరుణ్ణి ద్వేషిస్తే దేవుడు శిక్షిస్తాడంటున్నాడు. ఇవన్నీ దానికి అప్పుడే చెప్పేశాను నేను. ఏంటి ఇంత పెద్ద పెద్ద టాపిక్స్ అన్నీ దీనికి అప్పుడు చెప్పేసి ఇలా భయపెట్టేశాను అంటే నేను అని నాకు ఇప్పుడు చదువుతుంటే అనిపించింది. కానీ అందుకు అది మంచిదే. ఆ అమ్మాయి భయభక్తులతో క్రమశిక్షణతో ఉండటానికి ఆ విధమైన పెంపకం దానికి ఉపయోగపడింది. ఆ లెటర్స్ అన్నీ చదువుతుంటే నాకు అలా కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేసాయండి. ఏడ్చేసాను నేను. ఏంటంటే, ప్రవ్వా పిల్లల్ని మీరు మాకు ఇస్తున్నారు కానీ వాళ్ళని పెంచడం మాకు తెలియట్లేదు. దీంతో ఎంతమంది ఏకీపిస్తారండి? నాకైతే పెంచడం తెలియదండి. నేను ఒప్పుకున్నాను, నా ప్రభు ముందు నేను ఒప్పుకున్నాను, నాకు తెలియదు ప్రభా, నువ్వే నాకు నేర్పించు. ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం వేరు, నేను వాడుకున్న వస్తువులు వేరు, నేను ఆడుకున్న ఆటలు వేరు, నేను తిరిగిన ప్లేసెస్ వేరు, నా ఫ్రెండ్స్ వేరు. నాకు రాజమండ్రి అంటే, నా చిన్నప్పుడు రాజమండ్రి అని పెద్దది ఉంటుందట, గోదావరి ఉంటుందంట, అందులో బ్రిడ్జ్ కూడా ఉంటుందంట, ఎప్పటికైనా ఒకసారి వెళ్ళాలి. ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుందండి నాకు. కాకినాడ పెద్ద పెద్ద సముద్రం ఉంటుందంట, ఒక్కసారైనా వెళ్ళాలి.